Hi everyone. Today మనం SSC CHSL 2020 నోటిఫికేషన్ గురించి చెప్పుకుందాం. అసలు యాక్చువల్లీ నోటిఫికేషన్ ఏంటి, దానికి సంబంధించిన జాబ్స్ ఏముంటాయి, ఏం క్వాలిఫికేషన్ కావాలి, అండ్ ఎన్ని స్టేజ్ లో ఎగ్జామ్ ఉంటుంది, అండ్ ఎప్పటి వరకు లాస్ట్ డేట్, అండ్ ఎలా అప్లై చేయాలి, అండ్ దానికి ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఓకే, ద ఫస్ట్ SSC అనేది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ రిక్రూట్మెంట్ చేసుకునే బోర్డ్ అది. సో అందులో మనకు వచ్చిన నోటిఫికేషన్ ఏంటంటే సిహెచ్ఎస్ఎల్ మీన్స్ కంబైన్డ్ హై సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్, అంటే +12 అంటే ఇంటర్ అయిపోయిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్. సో ఇంటర్ అయిపోయిన వాళ్ళు ఎలిజిబుల్, బట్ ఏజ్ అనేది మస్ట్ బి 18 to 27 ఈ బిట్వీన్ లో ఉండాలి. 18 years to 27 years అండ్ బార్న్ బిఫోర్ 1994 జనవరి 1 నుండి 2003 జనవరి 1 ఈ ఈ డేట్ ఆఫ్ బర్త్ లో మధ్యలో ఉన్న వాళ్ళే ఎలిజిబుల్. ఓకేనా? సో మనకి ఈ సిహెచ్ఎస్ నోటిఫికేషన్ ఏంటి అసలు? మనకు ఈ సిహెచ్ఎస్ నోటిఫికేషన్ 6 అక్టోబర్ లో రిలీజ్ అయింది, 6 నవంబర్ లో వచ్చింది. ఓకే, అండ్ మన లాస్ట్ డేట్ వచ్చేసి 15th డిసెంబర్ అనేది లాస్ట్. ఏంది, ఆన్లైన్ లో అప్లై చేయడానికి 15th డిసెంబర్ అనేది లాస్ట్. సో పేమెంట్ చేయడానికి 17th డిసెంబర్ అనేది మనకి లాస్ట్ డేట్. ఆన్లైన్ పేమెంట్ అనేది 17th డిసెంబర్ అనేది లాస్ట్ డేట్. ఓకే, సో ఇందులో మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 years ఉంటుంది, ఎస్సీ ఆర్ ఎస్టీ వాళ్ళకి 5 years ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మనకి 3 ways లో ఉంటుంది. టైర్ 1 ఉంటుంది. టైర్ 1 అనేది సిబిటి, దట్ ఈస్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అండ్ టైర్ 2 అనేది మనకి డిస్క్రిప్టివ్ ఉంటుంది, డిస్క్రిప్టివ్. అండ్ టైర్ 3 అనేది స్కిల్ టెస్ట్ ఉంటుంది. స్కిల్ టెస్ట్ అంటే డేటా ఎంట్రీ అనమాట. సో ఫస్ట్ మనకి టైర్ 1 సిబిటిలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో మనకి 200 మార్క్స్ ఉంటుందండి క్వశ్చన్ పేపర్. ఆ 200 మార్క్స్ అనేది 100 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్క్స్. సో ఈచ్ వన్ క్యారీస్ 2 marks. ఓకే, మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో ఇది మనకి చాలా జాగ్రత్త, ఎందుకంటే మనకు తెలిస్తేనే ఆన్సర్స్ పెట్టాలి, లేకపోతే విడిచిపెట్టడమే పెట్టాలి. సో మనకి ఎన్ని మార్క్స్ వస్తే మనకి జాబ్ అనేది సెక్యూర్ ఉంటుంది, వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటే, సో మినిమం 145+ వచ్చి ఉండాలండి టైర్ 1. అంటే 75 క్వశ్చన్స్ అనేది కరెక్ట్ గా నువ్వు అటెంప్ట్ చేసి ఉండాలి. అప్పుడు 100 క్వశ్చన్స్ కి 75 క్వశ్చన్స్ అనేది కరెక్ట్ గా అటెంప్ట్ చేసి ఉండాలి. సో మనకు ఉన్న టైం ఏంటంటే 60 minutes. 60 minutes లో 100 క్వశ్చన్స్ విత్ నెగిటివ్ మార్క్స్ ఉంటుంది. అంటే నువ్వు చాలా అక్యురేట్ గా పెట్టాలి విత్ నో టైం. ఓకే, 1 minute 40 seconds లో 30 seconds లో క్వశ్చన్ అనేది అయిపోవాలి. అలా అయితేనే మన 100 క్వశ్చన్స్ చదవగలుగుతాం, అందులో 75 క్వశ్చన్స్ పెట్టగలుగుతాం. సో ఇందులో మనకు వచ్చేసి మార్క్స్ అనేది, సో అర్థమెటిక్ అనేది 25 క్వశ్చన్స్ ఉంటాయండి. సో ఈచ్ క్వశ్చన్ 2 marks, సో 50 marks. ఓకే, నెక్స్ట్ రీజనింగ్ వచ్చేసి సేమ్ 25 క్వశ్చన్స్, సేమ్ 50 marks. నెక్స్ట్ ఇంగ్లీష్ అనేది బేసిక్ గ్రామర్ ఉంటుంది, ఎర్రర్స్ డిటెక్ట్ ఉంటుంది, సినానిమ్స్ ఆంటోనిమ్స్ ఉంటాయి, అండ్ ఇడియమ్స్ ఉంటాయి. సో అలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, ఇది కూడా 50 marks. సో నెక్స్ట్ వచ్చేసి జనరల్ స్టడీ, ఇది 25 క్వశ్చన్స్ ఉంటాయి, 50 marks. టోటల్ 200 marks, 100 questions in 60 minutes. So this is the exam pattern, టైర్ 1. సో నెక్స్ట్ టైర్ 2 వచ్చేసి నీకు డిస్క్రిప్టివ్ ఉంటుందండి. డిస్క్రిప్టివ్ అంటే విత్ పెన్ అండ్ పేపర్. సో అందులో ఇస్తే కానీ ఆర్ లెటర్ రైటింగ్ కానీ ఉంటుంది. ఓకే, సో ఈ టైర్ 1 ప్లస్ టైర్ 2 2 మార్క్స్ కలిపి నీకు జాబ్ వస్తుంది. సో టైర్ 2 అనేది డిస్క్రిప్టివ్ అనేది 100 marks క్వశ్చన్, 100 marks. సో దీస్ టూ ఆర్ టూ ఇంపార్టెంట్. దీంతో పాటు టైర్ 3 ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. టైర్ 3 అనేది స్కిల్ టెస్ట్. అంటే ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు,
మనకి మనకి టైం అనేది 15 మినిట్స్ ఇస్తాడు. ఆ 15 మినిట్స్ లో మనం టైప్ చేయాలి. సో మన టైపింగ్ స్పీడ్ అనేది 35 వర్డ్స్ పర్ మినిట్ ఉండాలి. మినిమం 35 వర్డ్స్ పర్ మినిట్ ఉండాలి. ఇది క్వాలిఫైయింగ్ నేచర్ అంటే దీనికి మార్క్స్ ఉండవు. మినిమం మార్క్స్ క్వాలిఫై కావడానికి 33 మార్క్స్ ఉంటాయి. 33 మార్క్స్ రావాలి. సో దిస్ ఇస్ ద ప్యాటర్న్. నెక్స్ట్ వచ్చేది మనకి వెరిఫికేషన్ ఉంటుంది. వెరిఫికేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో దిస్ ఇస్ ద ప్రాసెస్. సో నీకు జాబ్ రావాలంటే మెయిన్ గా అర్థమెటిక్ రీజనింగ్ లో దీనికి ఎక్కువ టైం పట్టదు. సో జనరల్ స్టడీస్ ఇంగ్లీష్ కి ఎక్కువ టైం పట్టదు. సో నీకు టైం కన్సూమింగ్ చేసేది ఏంటంటే ఈ టూలను ఎలా పర్ఫామ్ చేస్తావు అనే దాన్ని బట్టి నీకు జాబ్ వస్తుందా రాదా అనేది ఆధారపడి ఉంటుంది. సో ఈ అర్థమెటిక్ రీజనింగ్ టోటల్ 60 మినిట్స్ అంటే 30 to 35 మినిట్స్ లో ఒక 40 ప్లస్ పెట్టగలగాలి. 30 to 35 మినిట్స్ లో 40 ప్లస్ పెట్టగలగాలి. సో రిమైనింగ్ టైం 25 మినిట్స్ లో నువ్వు ఇంగ్లీష్ అండ్ జనరల్ స్టడీస్ పెట్టేయచ్చు. ఓకే, సో అంటే 30 to 35 మినిట్స్ లో 40 ప్లస్ అంటే నువ్వు ఈచ్ క్వశ్చన్ కి నీకు 45 సెకండ్స్ కంటే ఎక్కువ టైం ఉండదు. అంటే నువ్వు ఎంత ఫిట్ గా ఉంటే ఈ 2 సెక్షన్స్ అనేవి 30 to 35 మినిట్స్ లో చేయగలరు. అంటే నువ్వు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అర్థమెటిక్ రీజనింగ్ నీకు అంత ప్లస్ అవుతుంది ఎగ్జామ్ లో. దాంతో పాటు జనరల్ స్టడీస్ కూడా చాలా ఇంపార్టెంట్, ఇంగ్లీష్ కూడా చాలా ఇంపార్టెంట్. సో వీటితో పోలిస్తే ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నీకు టైం తక్కువలో ఎక్కువ స్కోర్ చేయాలి కాబట్టి దీని మీద నీకు ప్రాక్టీస్ ఎక్కువ ఉండాలి. సో దిస్ ఇస్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అనేది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ కి ఎలా అప్లై చేయాలి, ఫస్ట్ టైం అప్లై చేసే వాళ్ళు ఎలా అప్లై చేయాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఓకే, దిస్ ఇస్ ద నోటిఫికేషన్. డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ 6/11/2020 to 15/12/2020. ఓకే, లాస్ట్ డేట్ వచ్చేసి 15/12 అండ్ పేమెంట్ అనేది ఆన్లైన్ లో 17 వరకు ఉంది. ఓకే, ఆఫ్లైన్ మాత్రం 19 వరకు చలానా జనరేట్ అవుతుంది. నెక్స్ట్ అంటే మనకు ఎస్బీఐలో కానీ పోస్ట్ ఆఫీస్ లో కానీ ఆఫ్లైన్ లో కట్టేసి రావాలి. అది లాస్ట్ డేట్ అనేది 20. సో అందరికి ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్ ఉంది కాబట్టి ఆన్లైన్ లో పేమెంట్ చేస్తే ఈజీగా అయిపోతుంది. సో నెక్స్ట్ మనం ఎలా అప్లై చేయాలో చూపిస్తాం. సో టైప్ ఇన్ గూగుల్ ssc.nic.in, ssc.nic.in. ఓకే, సో ఓపెన్ చేయగానే ఈ పేజ్ వస్తుంది. వచ్చిన తర్వాత న్యూ యూజర్ ఉంది కదా, ఇక్కడ రిజిస్టర్ నౌ అని కొట్టాలి. ఓకే, నౌ ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనం డూ యూ హ్యావ్ ఆధార్ కార్డ్ ఉంది కాబట్టి ఎస్ పెట్టేసి, సో ఆధార్ కార్డ్ నెంబర్ పెట్టాలి అండ్ వెరిఫై ఆధార్ కార్డ్ నెంబర్ మళ్ళొకసారి చెక్ చేసుకోండి జాగ్రత్తగా. నెక్స్ట్ ఆధార్ కార్డ్ లేకపోతే వేరే ఐడి, ఓటర్ ఐడి ఆర్ వేరే ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఐడి నెంబర్ అండ్ నేమ్ అనేది మీ ఎస్ఎస్సి మెమోలో ఎలా ఉందో సేమ్ అదే విధంగా ఇందులో రాయాలండి. ఓకే, అండ్ ఆల్రెడీ మెన్షన్ చేసా చూడు, ప్లీజ్ ఎంటర్ నేమ్ వితౌట్ ఎనీ సాల్యుయేషన్, దట్ ఈస్ శ్రీమతి, మిస్టర్ ఆర్ మిస్టర్స్, ఎనీ మనకి ఏం పెట్టుకోవద్దు, జస్ట్ నేమ్ పెట్టాలంటే. సో సర్ నేమ్ అండ్ యువర్ నేమ్. నెక్స్ట్ వెరిఫై నేమ్. వెరిఫై నేమ్ మీన్స్ అగైన్ మళ్ళీ ఒకసారి వెరిఫై చేయాలి. అండ్ హావ్ యూ ఎవర్ చేంజ్ నేమ్ అంటే ఇంతకుముందు ఏమన్నా మళ్ళీ నేమ్ చేంజ్ చేశారా ఆ సర్టిఫికేట్ ఉన్న తర్వాత? సో ఉంటే ఎస్, లేకపోతే నో, చేంజ్ చేసే నేమ్. అండ్ ఫాదర్స్ నేమ్ సేమ్, వెరిఫై ఫాదర్ నేమ్. అండ్ మదర్ నేమ్ అండ్ సేమ్, వెరిఫై మదర్ నేమ్. అండ్ డేట్ ఆఫ్ బర్త్. అండ్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి సేమ్ ఎస్ఎస్సిలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఉండాలి. ఈ ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ ప్రతిదీ ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉంటే ఆ విధంగా పెట్టేయాలి. సో డేట్ ఆఫ్ బర్త్ ఆల్సో. నెక్స్ట్ వెరిఫై డేట్ ఆఫ్ బర్త్. నెక్స్ట్ 10th డీటెయిల్స్ అండి. సో ఎడ్యుకేషన్ బోర్డ్ ఏంటి అండ్ వెరిఫై ఎడ్యుకేషన్ బోర్డ్ అండ్ రోల్ నెంబర్, దట్ ఈస్ హాల్ టికెట్ నెంబర్. ఓకే, వెరిఫై రోల్ నెంబర్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి వెరిఫై రోల్ నెంబర్, ఇయర్ ఆఫ్ పాస్, ఏ ఇయర్ లో పాస్ అయ్యారు అండ్ అది కూడా వెరిఫై. అండ్ జెండర్, మేల్ అయితే మేల్, ఫిమేల్ అయితే ఫిమేల్, ఇది కూడా వెరిఫై. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీరు ఎంతవరకు చదువుతున్నారు, ఇంటరా, డిగ్రీయా ఆర్ పీజీయా? ఓకే, సో దీనికి మాత్రం కంపల్సరీ ఇంటర్ ఉండాలండి. ఇంటర్ ప్లస్ ఇంటర్లో మాత్రం మ్యాథ్స్ అండ్ సైన్స్ ఐదు సబ్జెక్ట్ ఉండాలి. మ్యాథ్స్ అండ్ సైన్స్ అనేది ఒక సబ్జెక్ట్గా ఉండాలి. సో మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి కంపల్సరీ, ఎందుకంటే మీ మొబైల్ నెంబర్కి ఈమెయిల్ ఐడికి
రిజిస్ట్రేషన్ ఐడి ఉన్న పాస్వర్డ్ వస్తుందండి. సో ఇవన్నీ ఫిల్అప్ చేసిన తర్వాత సో స్టేట్ అడ్రస్ కూడా ఫిల్అప్ చేసిన తర్వాత సేవ్ చేసేయాలి. సో అప్పుడు నీకు ఏమవుతుందంటే ఈమెయిల్ ఐడికి అండ్ ఫోన్ మీ మొబైల్ నెంబర్కి నీకు ఏమొస్తుందంటే ఒక రిజిస్ట్రేషన్ ఐడి అంటూ పాస్వర్డ్ వస్తుంది. రిజిస్ట్రేషన్ ఐడి అండ్ పాస్వర్డ్ వస్తుంది. సో ఆ రిజిస్ట్రేషన్ ఐడి అండ్ పాస్వర్డ్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ పాస్వర్డ్ చేంజ్ అని అడుగుతుందండి. అంటే మీకు ఇష్టమైన పాస్వర్డ్ ఒకటి చేంజ్ ఏంటి సేవ్ చేసుకొని పాస్వర్డ్ చేంజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలంటే లాగిన్ చేయాలి. సో ఎలా లాగిన్ చేయాలని చూపిస్తాం. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఓకే. సో ఇందులో ఇప్పుడు మనకి ఏం చేయాలంటే ఇందులో యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అండ్ కింద ఇచ్చిన టెక్స్ట్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత క్లిక్ ఆన్ లాగిన్. ఓకే. సో లాగిన్ చేసిన తర్వాత సారీ G capital P or F N. ఓకే. తర్వాత మనకి ఏమొస్తుంది నీ లాగిన్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మనకి దేనికి అప్లై చేయాలనుకుంటున్నాం, కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ 2020. సో దీని మీద కింద ఫస్ట్ ఇక్కడ అప్లై ఉంటుంది, అప్లై ఎంటర్ చేయాలి. అప్లై ఎంటర్ చేసిన తర్వాత మనకి అప్లికేషన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మనం ఇంతకుముందే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ లో కొన్ని సబ్మిట్ చేసాం కాబట్టి ఆ సబ్మిట్ చేసిన నేమ్స్ అనేది ఆల్రెడీ వచ్చేస్తాయి ఇందులో ఆటోమేటిక్ గా. సో మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకోవాలి. సో నేమ్ అని కరెక్ట్ ఉన్నాయా లేవా. సో ఇవన్నీ మనం అందులో రిజిస్ట్రేషన్ చేసింది. సో ఇప్పుడు ప్రిఫరెన్స్ ఎగ్జామినేషన్ సెంటర్. సో మీకు దగ్గరగా ఏది ఉంటే అది. సో మన తెలంగాణలో అయితే హైదరాబాద్ అంటే హైదరాబాద్ వస్తుంది, గుంటూరు ఉందండి, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, నెల్లూరు, చీరాల, విజయనగరం అండ్ వరంగల్, హైదరాబాద్, కరీంనగర్. ఈ 3 సెంటర్లు ఉంటాయండి తెలంగాణలో, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్. సో మీకు ఏదైతే కన్వీనియంట్ గా ఉంటుందో సో ఫస్ట్ అది పెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ వేరేది, సో నెక్స్ట్ వేరేది అలా. సో నెక్స్ట్ మీడియం ఆఫ్ టైపింగ్ టెస్ట్. మీరు టైపింగ్ టెస్ట్ అనేది స్కిల్ టెస్ట్ టైప్ 3లో ఉండేది. సో హిందీలోనా ఇంగ్లీష్లోనా అనేది ఇక్కడే జాగ్రత్తగా పెట్టుకో. మీకు ఎందులో వస్తే అందులో పెట్టేసేయండి. ఓకే. మామూలుగా అందరికి ఇంగ్లీషే పెడితే సరిపోతుంది. నెక్స్ట్ వెదర్ 12th స్టాండర్డ్ పాసింగ్ సైన్స్ స్ట్రీమ్ విత్ మ్యాథమెటిక్స్ యాజ్ ఎ సబ్జెక్ట్. సో పక్కా ఉండాలి కాబట్టి ఉంటే ఎస్ పెట్టండి. ఓకే. వెదర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఇంతకుముందు ఇక్కడ సర్వీస్ మ్యాన్ గా ఎక్స్ సర్వీస్ మ్యాన్ గా వర్క్ చేశారా అంటే అందరికి నో ఉంటుంది. సో నెక్స్ట్ చేస్తే మాత్రం దానికి సంబంధించిన డీటెయిల్స్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ మనకి కావు. ఏమైనా సఫరింగ్ ఉంటే మీకుంటే ఎస్ పెట్టేసేయండి, లేకపోతే నో. స్క్రైబ్ అయితే స్క్రైబ్ పెట్టేసేయండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్. ఒకవేళ మీకు 27+ ఉండి ఓబీసీ ఆర్ ఎస్సీ ఎస్టీ ఉంటే మీకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటే సో ఎస్ పెట్టేసేయండి. ఇఫ్ ఎస్ రిలాక్సేషన్ కోడ్. సో ఏది పెడుతున్నారు. సో పర్సనల్ డిసేబుల్డా ఆర్ ఓబీసీయా ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ వేరే ఎంప్లాయీస్. సో అది పెట్టేస్తే సరిపోతుంది. నెక్స్ట్ హైయెస్ట్ క్వాలిఫికేషన్. మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి, డిగ్రీయా ఆర్ ఇంటరేనా ఆర్ పీజీయా. సో డీటెయిల్స్ ఆఫ్ క్వాలిఫైడ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆ డీటెయిల్స్ నింపిస్తే సరిపోతుంది. నెక్స్ట్ పాస్డా అపీరింగా. సో దాని డీటెయిల్స్, పాసింగ్ ఇయర్ ఏంటి, ఏ బోర్డు అండ్ ఇన్స్టిట్యూషన్ నేమ్ ఏంటి. నెక్స్ట్ సో డూ యూ వాంట్ టు మేక్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఫర్ యాక్సెసింగ్ జాబ్ ఆపర్చునిటీస్. అంటే మీరు ఎస్ పెడితే ఏమవుతుందంటే మీ అప్లికేషన్ అనేది మీకు కావాల్సిన జాబ్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటే మీకు మెయిల్ ద్వారా వచ్చేస్తాయండి అంతే. ఓకే. మీకు కావాలనుకుంటే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టండి. సో నెక్స్ట్ డీటెయిల్స్, హౌస్ నెంబర్, మీ డీటెయిల్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇక్కడ మనకు కావాల్సింది ఇది ఇంపార్టెంట్, అప్లోడ్ ఫోటో విత్ డేట్. ఫోటో కింద డేట్ ప్రింట్ అయి ఉండాలండి, లేకపోతే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఓకే. సో
ఆ ఫోటో సైజ్ అనేది 20 to 50 KB. అండ్ ఆ ఫోటోలో ఉండే డేట్ అనేది 3 months బిఫోర్, అంటే మనకు నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి 3 months కంటే ఎక్కువ ఉండకూడదు. అంటే మనకి నోటిఫికేషన్ నవంబర్లో వచ్చింది, 11th month లో వచ్చింది కాబట్టి సో ఇట్ మస్ట్ బి August 6th, ఆఫ్టర్ August 6th తర్వాత ఉండాలి. సో బెటర్ ఒక ఫోటో తీసి రీసెంట్గా ఒక ఫోటో దిగేసి ఆ ఫోటో పెట్టేసేయండి. అండ్ అప్లోడ్ సిగ్నేచర్, ఒక పేపర్ మీద సిగ్నేచర్ పెట్టి స్కాన్ చేసి అది కూడా అప్లోడ్ చేయండి. విత్ ద ఫైల్ సైజ్ ఇస్ 10 to 20 KB. సో అందులోనే ఉండాలి. నెక్స్ట్, డేట్ ఆన్ విచ్ ఫోటోగ్రాఫ్ హ్యాస్ బిన్ టేకెన్, ఏ రోజు మీరు ఫోటో దిగారో అంటే అందులో ప్రింట్ అయిన డేట్ ఇందులో పెట్టేసేయండి. ఓకే. సో అండ్ వెదర్ ద డేట్ మెన్షన్డ్ ఎట్ సీరియల్ నెంబర్ 7 ఈస్ క్లియర్లీ ప్రింటెడ్ ఆన్ ద ఫోటోగ్రాఫ్. సో డేట్ అనేది క్లియర్లీ ఉందా లేదా అనేది ఎస్ అంటే ఎస్, నో అంటే నో. ఓకే. నెక్స్ట్ ఐ అగ్రీ పెట్టేసి అండ్ ఈ కోడ్ ఏముందో ఒక టెక్స్ట్ ఎంటర్ చేసేసి ఫస్ట్ ప్రివ్యూ చూడండి. ప్రివ్యూ అంటే మనకి మళ్ళీ ఒకసారి నింపిన ఫామ్ మొత్తం మనకు కనబడుతుంది, ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా లేవా మళ్ళీ ఒకసారి 1-2 సార్లు చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ సబ్మిట్ ఆప్షన్ వస్తుందండి. సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఏమొస్తుందంటే, సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఫీ పేమెంట్ పేజ్ వస్తుంది. ఫీ పేమెంట్. సో ఫీ పేమెంట్ అనేది ఆఫ్లైనా ఆన్లైనా? సో ఆన్లైన్ అనుకుంటే అప్పుడే సో SBI తోని మీకు దగ్గర ఏ కార్డు ఉంటే ఆ కార్డు తోటి లేదా UPI ఐడి తోటి అప్పుడే 100 రూపీస్ పే చేసి సరిపోతుంది. 100 రూపీస్ అనేది మళ్ళీ ఎవరికి? 100 రూపీస్ అనేది ఓన్లీ బాయ్స్కి అంతే, ఓన్లీ బాయ్స్కి. అది SC ST వాళ్ళకి కాదు. సో గర్ల్స్కి మాత్రం ఫ్రీ అండి, నో పేమెంట్, నో ఫీ. సో బాయ్స్కి మాత్రం 100 రూపీస్ ఉంటుంది. ఓకేనా? హోప్ యూ అండర్స్టాండ్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను ఆ డౌట్స్ కూడా క్లియర్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Okay, thank you, bye bye, and all the best for your this exam. Okay.